హాయ్ అండి. ఈరోజు స్టిచ్చింగ్ చూపిస్తున్నాను చూడండి. మొన్న కటింగ్ చూపించాను కదా, ఇదే బ్లౌజ్. ఈరోజు స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. ఏం లేదండి, ఇక్కడ నేను పైపింగ్ వేయట్లేదు, రివర్స్ తీసి వేసుకోవడమే ఈజీ ప్రాసెస్ ఇది. ఇప్పుడు ఈ విధంగా జాయింట్ ఉన్న దగ్గర కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ తీసుకున్నాను నేను. ఇది బ్యాక్ పార్ట్ ఈ విధంగా కట్ చేసుకోవాలి. మనకు ఓపెన్ వస్తుంది కదా బ్యాక్ పార్ట్, కాబట్టి నేను కట్ చేసుకున్నాను. ఫ్రంట్ పార్ట్ ఎప్పుడైనా మనకు ఓపెన్ ఉండకూడదండి, మర్చిపోవద్దు అసలు. చూడండి, వన్ సైడ్ తీసుకొని ఈ విధంగా పెట్టుకొని కుట్టుకోవాలి. ఇప్పుడు కింద డ్రా షేప్ గీసాం కదా, అక్కడ నుండి డ్రా షేప్ కట్ చేసాం కదా, అక్కడ నుండి ఈ విధంగా కుట్టుకోవాలి. ఒక హాఫ్ ఇంచ్తోని కుట్టుకుంటే సరిపోతుందండి. ఇలా అంతా కుట్టుకున్న తర్వాత పక్కకున్న క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడమే ఈజీ అండి. ఇలాగైతే పైపింగ్ అంటే కొంచెం పని ఉంటుంది, కానీ ఇలా అయితే చాలా ఈజీ. కుట్టరాని వాళ్ళకు కూడా చాలా ఈజీ ఉంటుంది, పైపింగ్ వేయరాని వాళ్ళకు కూడా. ఇలా టక్స్ పెట్టుకోవాలండి అక్కడక్కడ, ఎందుకంటే మనకు కరెక్ట్గా వస్తుంది నెక్కు, లేదంటే ముడతలు ముడతలుగా ఉంటుంది. చూడండి, ఇక్కడ మళ్ళీ దారం తెగితే నేను మళ్ళీ పెడుతున్నాను. కొంచెం ప్రాబ్లం అయితే ఉందండి మిషను. ఈ విధంగా మనం నెక్కు బటన్ పెట్టే దగ్గర కరెక్ట్గా రానికి నేను ఇక్కడ కత్తెర తీసుకొని ఈ విధంగా కరెక్ట్గా అనుకోవాలండి. మనకు ఇక్కడ ఈ దగ్గర మూల తిరిగితేనే కరెక్ట్గా ఉంటుంది బటన్ పెట్టనీకైనా. ఇప్పుడు రివర్స్ తీసిన తర్వాత కుట్టైనా వేసుకోవచ్చు మీదంగా, అనగే కుట్టు అంటారు కదా అది, కానీ నేను ఇక్కడ వేయట్లేదు, నార్మల్గా ఉంచేస్తున్నాను ఇదే విధంగా. ఇప్పుడు మీదంగా మళ్ళీ సైడ్కి జాయింట్ చేసుకోవాలి కదా మనం. ఇప్పుడు పెద్ద కుట్టు పెట్టేసుకొని జాయింట్ చేసుకోవడమే. ఇప్పుడు మళ్ళీ పక్కన పార్ట్ ఉంటుంది కదండి, 2 పార్ట్స్ వస్తాయి కదా బ్యాక్ పార్ట్, ఈ పార్ట్ తీసుకొని ఈ విధంగా మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే విధంగా కుట్టుకోవాలి. చాలా ఈజీ అండి ఈ విధంగా కుట్టడం. ఇక్కడ వచ్చేసి ఇది వెల్వెట్ క్లాత్ అండి. మనకు జారే క్లాత్ అయితే అంటే సిల్క్ ఉంటుంది కదా, అది బాగా జారుతుంది, కానీ ఇది అసలు జారదు. ఎలా కుడితే అలా ఉంటుంది, స్టిఫ్గా ఉంటుంది, మనకు పెద్ద ప్రాబ్లం కూడా ఉండదు. ఈ విధంగా ఒక హాఫ్ ఇంచుతోని కుట్టుకోవాలి అంతే. ఈ క్లాత్ వచ్చేసి మాకు మీటర్ 300 పడిందండి, కానీ క్లాత్ చాలా బాగుంది. ఇలా కలర్స్ వచ్చి కూడా 3-4 కలర్స్ వచ్చింది, అంటే దేని మీదకైనా మనకు యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా కట్ చేసుకోవాలి సేమ్. కట్ చేసుకున్న తర్వాత ఇట్లా టక్స్ పెట్టుకోవాలండి. ఇట్లా పెట్టుకుంటే ఏమైందంటే కరెక్ట్గా ఉంటుంది మనకు, లేదంటే అసలు నెక్ కరెక్ట్గా అవుపియదు. షేప్ అనేది మనం ఏ షేప్ పెట్టినాం అనేది కూడా కరెక్ట్గా అవుపియదండి. ఇప్పుడు రివర్స్ తీసి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ పక్కన పార్ట్ ఎలా పెట్టుకున్నామో ఇది కూడా అంతే ఈజీ. ఈ విధంగా మూల కరెక్ట్ తిరిగేలా పెట్టుకోవాలి. ఇక్కడ నేను బటన్ పెడుతున్నా కాబట్టి కరెక్ట్గా వస్తుందండి, లేదంటే మనకు నాడలు పెట్టుకుంటే కొంచెం గ్యాప్ వచ్చినా పర్వాలేదు. ఇప్పుడు మనకు బటన్ పెట్టినప్పుడు కరెక్ట్గా రావాలండి, అంటే రెండు ఒక దగ్గరికి వస్తేనే బటన్ అందుతుంది కదా. ఈ విధంగా కరెక్ట్గా అనుకొని పెద్ద కుట్టు పెట్టేసి, అంటే 4 నెంబర్ మీద పెట్టేసి కుట్టుకోవాలండి. ఇక్కడ నేను కుట్టు ఏం వేయట్లేదు. చూడండి, ఈ విధంగా నేను కుట్టు వేసేస్తున్నాను. మనకు ఎందుకంటే అక్కడ ఇక్కడ జారకుండా కరెక్ట్గా ఉంటుంది, ఈ విధంగా వేస్తే పర్ఫెక్ట్గా వస్తుందని నేను ఇలాగే వేసుకుంటానండి ప్రతిదానికి. క్లాత్ వెల్వెట్ క్లాత్ కదా, కాబట్టి కొంచెం ఇట్లా
దారం పట్టేసినట్టు అనిపిస్తుంది. చాలా మందం ఉందండి. దీనికి పైపింగ్ వేయకపోవడమే మంచిదని నేను అనుకున్నా, అందుకనే వేయలేదు. చాలా మందంగా ఉంది. ఇప్పుడు చూశారు కదా, ఈ విధంగా కట్ చేసుకొని ఈ ఎక్స్ట్రాస్ అంతా తీసివేయాలి. దీనికి కూడా అంతే. ఇలా కట్ చేసుకొని ఇప్పుడు డాట్స్ పెట్టుకుందామండి. ఇలా డాట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకొని నీట్గా. చూశారు కదా, షేప్ అనేది కరెక్ట్గా వచ్చింది. సేమ్ దీన్ని కూడా అలాగే చేసుకోవాలండి. కరెక్ట్గా అనుకొని ఒక కుట్టు వేసుకున్న తర్వాత డాట్స్ పెట్టుకోవాలి అంతే. కుట్టు వేస్తే అంతే అండి, నేను చెప్పాను కదా, జారకుండా ఉంటుంది, పర్ఫెక్ట్గా వస్తుంది. కుట్టే వాళ్ళకు కూడా ఈజీగా ఉంటుంది. ఈ కుట్టు వేయకుండా మనము డాట్స్ కానీ నడుము పట్టి కానీ వేసామనుకోండి, అక్కడ ఇక్కడ క్లాత్ అనేది జరుగుతుంది. అప్పుడు మనకు కుట్టనీకి వీలుగా ఉండదు. నేను ప్రతిదానికి వేస్తానండి ఈ విధంగా. ఏమైనా అర్థం కాకుంటే అడగండి ఫ్రెండ్స్, ఏమన్నా మిస్టేక్స్ ఉంటే చెప్పండి. చాలా అర్థమయ్యే పద్ధతిలో చెప్తున్నానని నేను అనుకుంటున్నాను. మీకు అర్థమవుతుందా లేదా కామెంట్ చేయండి. ఎక్కువ మెజర్మెంట్తో చెప్పినా ఇప్పుడు కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఈజీగా ఉండదు ఫ్రెండ్స్. అందుకనే మామూలుగా చెప్పేశాను నేను, అంటే అందరికీ అర్థమయ్యే పద్ధతిలో చెప్పాను. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకు కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది. చూశారు కదా, ఇప్పుడు షేప్ అనేది ఎంత కరెక్ట్గా వచ్చిందో. ఇలా వస్తుందండి. ఇప్పుడు డాట్స్ పెట్టుకుందాము. ఇప్పుడు ఒక 2 మీద పెడతానండి నెంబర్. నేను 2 మీద పెట్టి డాట్స్ వేస్తాను. 3, 4 మీద పెట్టామనుకోండి, కుట్టు దూరం వస్తుంది, అప్పుడు నీట్గా ఉండదు. ఈ విధంగా పెట్టుకోవాలి. 3 ఇంచెస్ వస్తే సరిపోతుందండి, అంటే డాట్ పొడవు. ఇక్కడ డాట్ వేసుకున్న తర్వాత నడుము పట్టి వేసుకోవాలి. కింద 1/2 ఇంచ్ తీసుకోవాలండి. పైకి వచ్చేసరికి సన్నం రావాలి డాట్ అనేది, అప్పుడే బాగా కుదురుతుంది. ఇలా నడుము పట్టి ఒక 2 ఇంచెస్ తీసుకున్నాం అనుకోండి, సరిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ విధంగా నడుము పట్టి కోసం కట్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఇలాగ 2 ఇంచెస్తో తీసుకుంటే సరిపోతుందండి, మనకి కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే, ఉక్స్ పట్టి కాజా పట్టి కుట్టాలి కదా ఫస్ట్ మనం, దానికోసం తీసుకున్నానండి. ఇక్కడ ఉక్స్ పట్టి వేస్తున్నాను చూడండి, బ్యాక్ పార్ట్కి. ఇలా కుట్టుకోవాలండి. ఫస్ట్ ఉక్స్ పట్టి వేసుకున్న తర్వాత నడుము పట్టి వేసుకోవాలి. ఉక్స్ పట్టి ఎప్పుడైనా 1 ఇంచ్తో తీసుకుంటే సరిపోతుందండి. అలాగే కాజా పట్టి వచ్చేసి 2 ఇంచెస్ అన్నా ఉండాలి ఖచ్చితంగా. అలా ఉంటేనే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. మెయిన్ క్లాత్ అయినా సరే, లైనింగ్ అయినా సరే అండి, బాగా మందంగా మెయిన్ క్లాత్తోనే వేసుకున్నా సరిపోతుంది. కాజా పట్టి ఉక్స్ పట్టి వచ్చేసి ఓన్లీ లైనింగ్తోనే వేసుకుంటాను ఎప్పుడైనా నేను.
ఎవరైనా అలాగే వేస్తారండి. ఇలా ఉక్స్ పట్టీ అయిపోయింది కదా, ఇప్పుడు కాజా పట్టీ తీసుకుందాం. ఇక్కడ నేను నడుము పట్టీ వేసిన తర్వాత కాజా పట్టీ వేద్దామని మళ్ళీ నడుము పట్టీ వేస్తున్నాను చూడండి. ఈ విధంగా పర్ఫెక్ట్గా కుట్టుకోవాలండి. మీదంగా ఒక స్టిచ్ వేస్తే మనకి కరెక్ట్గా ఉంటుందని నేను మీదంగా స్టిచ్ కూడా వేస్తాను. పైకి క్లాత్ లేవకుండా ఉంటుందండి. ఈ విధంగా వేస్తే స్టిఫ్గా ఉంటుంది. ఫ్లవర్స్ వచ్చి బాగా వచ్చిందండి బ్లౌజు. ఇది క్రాప్ టాప్ మీద బ్లౌజు. అలాగే ఇక్కడ ఈ పీస్ తీసుకుంటున్నాను చూడండి. నేను ఇక్కడ లైనింగే తీసుకుంటున్నాను. మెయిన్ క్లాత్ లేదండి, ఇక్కడ మిగలలేదు. అయినా మందంగా ఉంది కాబట్టి నేను ఇక్కడ లైనింగ్ వేద్దామని వేస్తున్నాను కాజా పట్టి. అలాగే దీని కింద అసలు గ్రీన్ క్లాత్ తీసుకొని ఆరెంజ్ కలర్కి ఫ్రాక్ కుట్టామండి. అయితే మెయిన్ క్లాత్ వచ్చేసి అంటే బాడీ క్లాత్ ఉంటుంది కదా గ్రీన్ది, అది మొత్తం పాడైపోయింది. ఫ్రాక్ అంతా అసలు ఖరాబ్ అయిపోయింది. అయితే ఇప్పుడు కింద వేసిన క్లాత్ క్రాప్ టాప్గా కుట్టి పైన బ్లౌజ్ మళ్ళీ సపరేట్గా తీసుకొని కుడుతున్నామండి. ఇది ఇలా కుట్టుకోవాలండి కాజా పట్టి. ఇక్కడ లైనింగే తీసుకున్నాను నేను, మెయిన్ క్లాత్ తీసుకోలేదు కాజా పట్టి కోసం. ఏం పర్వాలేదండి, ఎందుకంటే మనకు యూజ్ అయ్యేది ఏం లేదు కదా, బ్యాక్ కదా మనకు వచ్చేది హుక్స్. నీట్గా ఉంటుంది చూడడానికి కూడా, ఏం అవుపోయేది అసలు. ఇలా ఎక్స్ట్రా ఉన్నది కూడా కింద కట్ చేసుకోవాలండి. ఇప్పుడు దీనికి కూడా యాజ్ ఇట్ ఈజ్గా నడుము పట్టి వేసుకోవాలంతే. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. ఈ విధంగా లాస్ట్కి వచ్చేసరికి కొంచెం హోల్డింగ్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుందండి. లోపలికి హోల్డింగ్ చేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ మీదంగా మళ్ళీ ఒక కుట్టు వేసుకోవాలి. కొంచెం మిషన్ బాగా ట్రబుల్ ఇస్తుందండి. దారం తిరగడము ఇట్లా సౌండ్ వస్తుంది. కుట్టు మాత్రం చాలా నీట్గా వస్తుందండి నాకు. మిషను చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చింది కదా చూడండి, ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ వీడియోలో ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను ఫ్రెండ్స్.